వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ 1.5 month తర్వాత నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను అనమాట. రీస్టార్ట్ చేశాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. డ్యూ టు సమ్ రీజన్స్ అంటే మోటివేషన్ రావట్లేదు అనమాట వీడియోస్ తీయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అదొకటి. అండ్ సమ్ పర్సనల్ ఇష్యూస్ అనమాట. సో అందుకే నేను అసలు వ్లాగింగ్ ఆపేస్తాను. 1.5 month తర్వాత అయిపోయింది ఆల్మోస్ట్. సో వాట్ ఐ రియలైజ్డ్ అంటే నాకు ఈ కంటెంట్ క్రియేట్ చేయడము, రీల్స్ ఎడిట్ చేసుకోవడం, థంబ్నెయిల్స్, వీడియో ఎడిటింగ్, ఐఎమ్ కంప్లీట్లీ అడిక్టెడ్ అనమాట వాటికి. సో నాకు ఈ 1.5 monthలో ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపించిందంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ కదా డీవియేట్ చేసుకోవడానికి. ఇంతకుముందు అంటే ఇలా కంటెంట్ క్రియేట్ చేయడం ఉండేది కాబట్టి సో లైక్ నాకు కొంచెం స్ట్రెస్ బస్టర్ లాగా అనిపించేది కంటెంట్ క్రియేషన్. సో ఐ థాట్ ఎవరో ఏదో అన్నారని, ఎవరో డీమోటివేట్ చేశారని చెప్పి వై షుడ్ ఐ స్టాప్? నేను వాళ్ళందరిని అడిగి స్టార్ట్ చేశానా? లేదు కదా. ఇట్స్ మై ప్యాషన్. వ్యూస్ వచ్చినా రాకపోయినా, ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ ఆర్ నాట్, దట్ ఈస్ నాట్ మై మెయిన్ మోటో. నాకు స్ట్రెస్ బస్టర్. అండ్ నా మెమరీస్ అన్నిటినీ మంచిగా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు కదా, రేపు పిల్లలకు కూడా చూపించచ్చు కదా, మీ మమ్మీ ఇలా చేసింది, ఇలా ఎక్కడికి వెళ్ళాం నేను నాన్న అని చెప్పి. సో ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఏ మెమరీ ఆన్ యూట్యూబ్. అందుకోసమే నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఎవరో ఏదో అన్నారని ఐ డోంట్ వాంట్ టు డీమోటివేట్ మై సెల్ఫ్, బికాస్ వాళ్ళని పర్మిషన్ అడిగి నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. చాలా ఎక్కువ మాట్లాడేశాను బట్ స్టిల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మనం ట్రిప్కి వెళ్తున్నాం. సో ఇవాళ డేట్ వచ్చేసి April 24th. April 26th వచ్చేసి మా యానివర్సరీ అనమాట, మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం వీఆర్ ట్రావెలింగ్ టు వన్ ప్లేస్. సో ఆ ప్లేస్ ఏంటి అంటే భద్రాచలం. మేము చాలా ప్లేస్ వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం, బట్ స్టిల్ మాకు ఈసారి భద్రాచలం వెళ్ళాలని రాసి పెట్టుంది. సో వీఆర్ ప్లానింగ్ టు గో, నాట్ ప్లానింగ్, ఆల్రెడీ వి ప్లాన్డ్ అనమాట. ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసాము. మా ట్రైన్ ఇవాళ 11:30కి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. సో అదనమాట మ్యాటర్. అండ్ మేము మళ్ళీ 26th నైట్ రిటర్న్ అయిపోతున్నాం, బికాస్ మాకు మళ్ళీ మండే నుంచి ఆఫీసులు ఉంటాయి కదా. సో అనవసరంగా లీవ్స్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను సాటర్డే సండే ప్లాన్ చేసుకున్నాం. ఇదో మా యానివర్సరీ కూడా సండే వచ్చింది కాబట్టి వి ప్లాన్ లైక్ దిస్ అనమాట. సో ఇప్పుడైతే మనం ప్యాకింగ్ చేద్దాం. మనవి చాలా సామాన్లు ఉన్నాయి ఇక్కడ. గైస్ కెన్ సీ, ఇవన్నీ నావే, బట్టలన్నీ నావే. అసలు శ్రవణ్ ఏమీ లేదు. శ్రవణ్ వస్తే షాక్ అవుతాడు, అన్నీ నీవే పెట్టేసుకున్నా నావి ఎక్కడ పెడదామని చెప్పి. బట్ స్టిల్ అబ్బాయిలకి ఏముంటుంది చెప్పండి, ఆడపిల్లలకైతే విల్ బీ హ్యావింగ్ సో మెనీ థింగ్స్ కదా. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే నేను ప్యాకింగ్ చూపిస్తాను. ప్యాకింగ్ కాదు, కొన్ని థింగ్స్ నేను ప్యాక్ చేసుకున్నా, అవి చూపిస్తాను. ఓకే. సో ఈ డ్రెస్ నేను ఎక్కడ తీసుకున్నానంటే శ్రీవల్లి కలెక్షన్స్. 1700 పడింది. బట్ ఫ్యాబ్రిక్ యూ కెన్ సీ అన్నమాట. అసలు లైనింగ్ వచ్చి ఎంత బాగుందంటే అంత బాగుంది. 1800 పడింది అనమాట. అండ్ ఈ డ్రెస్ ఇది ఆల్రెడీ మీరు వ్లాగ్లో చూసుంటారు. ఈ డ్రెస్ వ్లాగ్ అరౌండ్ 600-650 పడింది. అండ్ కొంచెం మేకప్, గ్రూమింగ్ సామాన్లు, హ్యాండ్ బ్యాగ్ అండ్ నైట్ వేర్, కొంచెం ఇలా కొన్ని థింగ్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ పెట్టుకున్నాను. ఇందులో కొన్ని మీకు చూపించలేదు, ఆ డ్రెస్ కొత్తదని చెప్పాను కదా, అది నేను. సో ఇప్పుడైతే మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుందాము. సో ఈ క్యూట్ డబ్బా నేను ప్లమ్లో ఏదో ఆర్డర్ చేసినప్పుడు సమ్ 1500 ఆర్డర్ చేస్తే ఈ క్యూట్ డబ్బా వచ్చిందనమాట, జ్యువెలరీ బాక్స్. ఇందులో నా బ్రేస్లెట్ పెట్టుకున్నాను అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇది నేను ఎక్కడ కొన్నా, చార్మినార్ దగ్గర. ఇది నల్ల పూసలు వచ్చేసి నేను సుధీర్ కేటి జ్యువెలరీ, జస్ట్ 200 అనుకుంటా. ఇది కొన్ని 2 years అయిపోయింది అండి ఆల్మోస్ట్. అండ్ ఇయర్ రింగ్స్ ఇది నేను బెంగళూరులో ఉన్నప్పుడు కొన్నాను, అదనమాట. సో ఈ జ్యువెలరీ బాక్స్ పెట్టేసుకున్నాను. అండ్ వన్ మోర్ క్యూట్ థింగ్, ఇక్కడ ఈ వాచ్ నాకు శ్రవణ్ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ చేశాడు. బట్ నేను ఇది ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు అసలు ఇంతవరకు. ఐ డోంట్ నో వై. సో ఐ థాట్ ఇప్పుడు ఈ ట్రిప్లో పెట్టుకుందామని చెప్పేసి, బికాస్ అసలు యూజ్ చేయలేదు కదా. ఐ థాట్ ఆఫ్ యూజింగ్ దిస్ టైం. మళ్ళీ శ్రవణ్ ఇంకోసారి కొనిమన్నప్పుడు నువ్వు అస్సలు యూజ్ చేయవు, ఎందుకు కొనాలా అని అంటారనమాట. సో దట్స్ వై. సో ఇది మనకు కావాల్సిన డబ్బా. అండ్ ఆల్సో అనదర్ క్యూట్ థింగ్. సో ఇది ఏంటంటే సేమ్ ప్లమ్లోనే ఒకసారి ఇలానే 1500 అలా ఆర్డర్ చేసినప్పుడు
ఐ గాట్ దిస్ బ్యాగ్, మంచిగా ట్రావెల్ ప్యాక్ అదనమాట. సో ఇంకా యాజ్ యూజువల్ మేకప్ థింగ్స్ అండ్ ఐ నోటీస్ సంథింగ్ అనమాట. సో ఇది ఈ బాడీ లోషన్ చాలా బాగుంది విత్ SPF. ఎలాగో బయట వెళ్తున్నాం కదా, క్యారీ చేస్తే బాగుంటుందని చెప్పి ఐఎమ్ క్యారీయింగ్ దిస్ అనమాట. అండ్ వన్ మోర్ క్యూట్ థింగ్ ఈస్ దిస్ ఫ్యాన్. సో ట్రావెలింగ్లో పనికి వస్తుంది, బికాస్ సమ్మర్ కదా, ఇంత వేడిగా ఉంటుందంటే అంత వేడిగా ఉంటుంది. దట్స్ వై ఐ బాట్ దిస్. ఇది నేను బ్లింకిట్లో తీసుకున్నా అరౌండ్ 790. అమెజాన్లో ఇది 800కి ఉంది. మీకు ఎవరైనా లింక్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ సర్దేస్తాను, లేదంటే శ్రవణ వేసుకుంటారు. సో మన థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తాను. సో నా ప్యాకింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా శ్రవణ్ ప్యాకింగే బ్యాలెన్స్. శ్రవణ్ వచ్చాక చేసుకుంటా అన్నాడు కాబట్టి యాజ్ యూజువల్ వెళ్ళే టైంకి చేస్తాడు ఎప్పుడు శ్రవణ్ ప్యాకింగ్. మనమైతే ఫ్రెష్ అప్ అయిపోదాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా మేమైతే 11 o'clock కదా, ఇంకా 2-3 hours ఉంది. సో ఏమైనా తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా మేము స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అయ్యేటప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తాను, ఓకేనా? యాక్చువల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు నేను వ్లాగింగ్ చేద్దామన్నాను, కానీ శ్రవణ్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది అండ్ మేము వెళ్ళేటప్పటికి కూడా చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా మేమైతే ఆన్ టైంకి వెళ్ళాము, ఇంకా అందుకే నాకు పెద్దగా వ్లాగింగ్ తీయడానికి ఆపర్చునిటీ లేదు. అండ్ అది రెగ్యులర్గా తిరిగే ట్రైనే కాబట్టి మమ్మల్ని 4:30కి అంతా డ్రాప్ చేసేసారు. అండ్ 4:30కి ఇంకా మాకు బస్సు ఆప్షన్ లేదు ఆ రోజు, ఆర్టీసీ స్ట్రైక్ కాబట్టి. ఇంకా షేర్ ఆటోలు 200 రూపీస్ ఛార్జ్ చేశారు మా ఇద్దరికి. ఇంకా మనల్ని వాళ్ళు భద్రాచలం టెంపుల్ దగ్గర డ్రాప్ చేశారనమాట. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఉంటుంది. ఇంకా మేమైతే ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లోనే. దేవస్థానం వాళ్ళు ఉంటుంది కదా ఏసీ నాన్ ఏసీ, మాకు ఏసీ దొరకలేదు, ఇంకా అందుకే నాన్ ఏసీ బుక్ చేసుకున్నాము. సో మేమైతే బుక్ చేసుకున్న అంటే దేవస్థానం వాళ్ళ రూమ్స్ కరెక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడే అనమాట. మంచిగా టెంపుల్కి గోదావరి గట్టుకి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా వన్స్ వెళ్ళాక ఫ్రెష్ అప్ అయిపోయేసి మేమైతే ఇంకా పాపికొండలు వెళ్దామని చెప్పేసి కింద రిసెప్షన్ అతను అడిగితే అతను చెప్పాడు. అంటే మేము చాలా లేట్గా స్టార్ట్ అయ్యాంలేండి, 8:39 కలా వచ్చాం కిందకి. ఇంకా లాస్ట్ లాంచీ ఉంటుంది కదా, దానికి మాకు దొరికింది. పర్ పర్సన్ 1300 ఛార్జ్ చేశారు. వాళ్ళే పికప్ డ్రాప్ చేసుకుంటారనమాట. అలాగే మనకు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ స్నాక్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మా రూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 77 kilometers వెళ్తాం అనుకుంటా గోదావరి గట్టు దగ్గరికి. ఆల్మోస్ట్ 77 kilometers ఉంటుందని చెప్పారు. సో అప్ అండ్ డౌన్ మనకు ఒక 140 kilometers అవుతుంది. అండ్ ఇక్కడ మేము 11:30కి వచ్చేసాము. ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టారు, ఇడ్లీ అండ్ ఉప్మా అనేది, ఇంకా టీ తాగే వాళ్ళకి టీ కూడా ఉన్నదన్నమాట. సో ఇంకా అందరం 12 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. మాదే లాస్ట్ లాంచీ అనమాట ఆ రోజుకి. ఇంకా దీని తర్వాత వాళ్ళు ఆపేశారు. మామూలుగా కూడా అంతే అనమాట. ఇంకా మా దాంట్లో క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఇంకా వాళ్ళు మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, లైఫ్ జాకెట్స్, ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి, ఇలాంటివన్నీ కూడా మాకు చెప్పారనమాట. అండ్ ఇక్కడైతే మేము మంచిగా వీడియో క్లిప్స్ అవన్నీ గ్యాదర్ చేసుకున్నాం అనమాట. శ్రవణ్ అయితే పెద్ద వ్లాగర్ అయిపోయి వీడియోలన్నీ తీసాడనమాట. ఆ గోదావరిలో వెళ్ళేటప్పుడు అంటే చాలా హ్యూమిడిటీగా ఉన్నింది. అంటే వాటర్కి మనం మామూలుగా ఎక్స్పెక్ట్ చేస్తాం చల్లగా ఉంటుంది అనుకుంటాం, కానీ అంత హ్యూమిడిటీ అంత వేడి అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ మాకు ఆటోలో వెళ్ళే దారంతా కూడా చాలా వేడి, దుమ్ము అండ్ మిరపకాయ తోటలు కాబట్టి ఫుల్ ఘాట్ అనమాట. ఇంకా ఇక్కడైతే మనకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేసాక ఇంకా వాళ్ళ టీం నుంచి డాన్స్ వేసే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళతో కొంచెం సేపు డాన్సెస్, అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మంచిగా కొన్ని యాక్టివిటీస్ పెట్టారనమాట. ఎస్పెషల్లీ మ్యారీడ్ కపుల్స్కి అయితే మంచిగా గేమ్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ మీరు చూస్తారు అవన్నీ కూడా. నేను ఇక్కడ నుంచి ఇంకా మ్యూట్ చేస్తాను. మీరేమెవరన్నా మాకు తెలుసు. సార్ వెల్కమ్. మీ పేరు? మ్యామ్, మీకు మ్యారేజ్ అయ్యి 5 years. ఒకసారి క్లాస్ కొట్టండి అందరు కూడా. కపుల్కి మ్యారేజ్ 5 సంవత్సరాలు అవుతుంది. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులకి వెళ్ళారా? పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మేడం గారిని పెళ్లి చూపుల్లో చూడగానే మీ ఫీలింగ్ ఏంటో మీ మనసులో ఉన్న మాట చెప్పండి. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే
మొత్తం అంతేనా? అంతే. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. సార్ వెల్కమ్. మీ పేరు? మీకు మ్యారేజ్ అయ్యి 3 years. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. ఈ 3 years లో మేడం ఎప్పుడైనా మిమ్మల్ని లాగి పెట్టి అవుట్ కొట్టారా? మేడం గారికి ఎదురుగా నా మనసులో ఉన్న మేడం గారి 2 hands పట్టుకున్నట్టు వైపు తిరిగి మేడం గారికి ఎదురుగా నిలబడండి. ఎదురుగా, అందుకే మిమ్మల్ని కొట్టేది. ఎదురుగా 2 hands పట్టుకోండి. అమ్మాయి మీరు కూడా ఎదురుగా నిలబడి 2 hands. మీరు కూడా సార్, మీరు కూడా మేడం గారి 2 hands పట్టుకోండి. ఇప్పుడు స్లోగా ఉయ్యాల జంపాలు ఓపెన్, ఇలా స్లోగా. ఎదుగు మా మేడం. అక్కడ బోట్ ఆగుతుంది, అప్పటి వరకు అలా ఊపుతూ ఉండండి, సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ మేము చెప్తాం, ఓకేనా? సార్స్ అందరూ కూడా మా అన్నయ్యని ఫాలో చేయండి. మేడం మీరు అందరూ కూడా నన్ను ఫాలో చేయండి, ఓకేనా? మీరు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా, ఓకేనా? మంచిగా చేయండి. ఎవరు చేయకుండా ఆగిపోయినా ఒకరి మీద ఒకరికి ప్రేమ లేనట్టే, ఓకేనా? ఇంక ఇక్కడ వాళ్ళు మా అందరి దగ్గర మంచిగా డాన్స్ చేయించారనమాట. నేను అన్మ్యూట్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కదా. సో అందుకే ఇంకా నేను ఇక్కడ నార్మల్ మ్యూజిక్ యాడ్ చేస్తాను, సో చూసేయండి. చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ పోనీ ఇంటి దగ్గర వంట చేసినప్పుడు గరిటె ఎలా పట్టుకుంటారు? ఒకసారి ఇలా పట్టుకోండి, గరిటె పట్టుకొని చెప్తారు, మీరు పట్టుకోండి, ఇలా పట్టుకుంటారు. మీరు మా అమ్మకి ఎదురు వచ్చేసారు, ఓకేనా? ఓకే, స్లోగా తిప్పండి, మాడిపోకుండా తిప్పాలి. అంతే, ఓకేనా? ఫ్రెండ్ ఇక్కడ మా ఆవిడని చెప్తాడు, తను ఎలా చెప్తే అలా చేయండి, జస్ట్ 2 minutes, ఓకేనా? మీరు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు కూడా. ఆడే పెట్టు మేడం, మ్యాగీ ఉండండి మీరు మాత్రం. మీరు ఒకసారి గట్టిగా క్లాప్స్ అందరూ.
సో ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది మనకు పేరంటాలపల్లి దగ్గర. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఏ మతం వాళ్ళైనా వెళ్ళొచ్చు ఆ టెంపుల్కి. సో అలాంటి టెంపుల్ దగ్గర మనల్ని అయితే డ్రాప్ చేశారు. ఒక 20 minutes టైం ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ వచ్చి అడవిలో ఉన్న ఔషధ మూలికలు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే వాటర్ అనమాట. చాలా ప్యూర్గా ఉంటుంది అండ్ చాలా మంచిదంట స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే. సో మాకు టైం ఇచ్చారు కదా అని మేము ఇంకా త్వరగా వచ్చేసాము. అండ్ టెంపుల్ కూడా దర్శనం చేసేసుకొని త్వరగా మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ అయితే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో అండ్ ఎంత చల్లగా ఉందో తెలుసు. అసలు వాటర్ అయితే మనకు గోదావరిలో వాటర్ కూడా వేడిగానే ఉంది, బట్ స్టిల్ ఈ వాటర్ ఫాల్లో వాటర్ అయితే మంచిగా చల్లగా ఉంది. అండ్ ఇంకనైతే చేతులు కాళ్ళు కడుక్కొని అక్కడే మనకు గుడి ఉందన్నమాట. ఇంకా గుడిలోకి అయితే మనకు అలో లేదు మొబైల్స్. గుళ్ళో దర్శనం అంతా చేసుకున్నాక కింద మాకు లంచ్ స్టార్ట్ చేశారు. అంటే మనకు లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మంచిగా లంచ్ చేసుకొని మంచిగా వెజ్ మీల్స్ పెట్టారనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ లంచ్ చేసుకొని ఇంకా మమ్మల్ని వదిలేశారనమాట. కాకపోతే కొంచెం సేఫ్గా ఉండండి, ఎందుకంటే వాటర్ అనేది చాలా లోతు ఉంటుంది. మనం కేర్ఫుల్గా లేకపోతే యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ చాలా ఉంటుందని చెప్పి వాళ్ళు మాకు మరీ చెప్పి మమ్మల్ని ఇక్కడ ఫ్రీగా వదిలేశారు. ఇంకా ప్రశాంతంగా గోదావరిని చూస్తూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ యు నో వాట్, అసలు అక్కడ కూర్చొని ఉంటే మేమైతే మంచిగా ఆ స్టేజ్ పైన కూర్చున్నాము. ఆ చుట్టూ నేచరు, ఆ కొండలు, ఆ వాటర్ అంతా చూస్తూ ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే. అంటే విల్ గో త్రూ సో మెనీ థింగ్స్ కదా, జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా పర్సనల్ లైఫ్, హెల్త్ ఇష్యూస్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉంటాయి మనం గో త్రూ అయ్యేది. ఇలా ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఇలా మంచిగా నేచర్ ఉన్న వాటికి వెళ్ళినప్పుడు వి ఫీల్ లైక్ రిలాక్స్. నాకైతే మంచిగా అక్కడ కూర్చొని నేను తెచ్చుకున్న బుడ్డి ఫ్యాన్ పెట్టుకొని ఆ వెదర్ ఎంజాయ్ చేస్తూ ఆ చుట్టూ సీనరీ అయితే అసలు ఎంత బాగుంది అంటే లిటరలీ నేను గోదావరి సినిమా అయితే ఒక 100 times చూసుంటాను ఈ వ్యూ కోసము. ఆ మూవీలో చాలా బాగా చూపిస్తారు కదా. సో నాకు చాలా ఇష్టం అనమాట గోదావరి మూవీ అనేది. అండ్ ఫైనల్గా నేనైతే పాపికొండలు, యాక్చువల్లీ పాపికొండలు అన్నారు, దీన్ని పాపిడి కొండలు అంటారు. ఎందుకంటే 2 కొండల మధ్య చిన్న దారి ఉంటుంది. జస్ట్ మనం తలదూకునేటప్పుడు పాపిడి తీసుకుంటాం కదా, సో ఆ గ్యాప్ని వీళ్ళు పాపిడి కొండలు అన్నారు. బట్ దాన్ని ఇంకా కాలక్రమేణా పాపికొండలు అయిపోయింది. ఇట్స్ నాట్ పాపికొండలు, ఇట్స్ పాపిడి కొండలు అనమాట. అండ్ ఒక ఎడ్జ్కి వెళ్ళిపోయాక అసలు చాలా వేడిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఆ రోజు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే అనమాట ఇది. మనకు గుడి దగ్గర గోదావరి గట్టు ఉంటుంది. చాలామంది గోదావరి స్నానాలు చేశారు కానీ బట్ మాకు ఆ రోజు కుదరలేదు, ఇంకా మేము చేయను కూడా లేదు. బట్ గోదావరమ్మకు పసుపు కుంకుమ కొబ్బరికాయ ఇవన్నీ సమర్పిస్తారు కదా, దీపాలు. సో మేము కూడా సమర్పించాము. ఇంకా ఆ రోజు టెంపుల్ యాక్చువల్గా క్లోజ్ అంట 7 o'clock, మాకు తెలీదు. ఇంకా అందుకే మేము ఆ రోజు పర్ణశాల ట్రిప్ వేసుకున్నాము. ఫస్ట్ అయితే మనకు మినీ అరుణాచలం నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అసలు ఎంత బాగుందంటే అసలు ఈ మినీ అరుణాచలం నిజంగానే చాలా బాగుంది. మనకు అక్కడ మోక్ష మార్గము అండ్ లింగాలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ అయితే. మనకు ఇది భద్రాచలం నుంచి ఒక 25 kilometers ఉంటుందన్నమాట. మనకు అప్ అండ్ డౌన్ ఒక పర్సన్కి 200 rupees ఛార్జ్ చేస్తారు. ఇది కూడా మేము ఆటో మాట్లాడుకునేసాం అనమాట. మార్నింగ్ ఇంకా మాకు దర్శనం కుదరదని చెప్పేసి రెనోవేషన్ వర్క్స్ వల్ల గుడి క్లోజ్ చేశారంట, మాకు తెలీదు. అందుకే ఇంకా మేము పర్ణశాల ఇవన్నీ కవర్ చేసుకుందామని చెప్పి వచ్చేసాము. బట్ వచ్చిన దానికైతే చాలా వర్త్ అనిపించింది. ఇక్కడైతే 12 లింగాలు అండ్ అరుణాచలము అండ్ ఇంకా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు, ఋషుల విగ్రహాలు, అసలు మనకు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయన్నమాట. అసలు గుళ్ళ గురించి, పురాణాల గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా ఈ గుడికి వెళ్తే చాలు, యూ విల్ గెట్ నాలెడ్జ్ అనమాట. జస్ట్ అక్కడ ఉన్న విగ్రహాలు వాటి నుంచి మనం జస్ట్ గూగుల్ చేసినా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంది అసలు, నాకు చాలా నచ్చింది. ఒకటే గుళ్ళో వాళ్ళు అరుణాచలంలో ఉన్న టెంపుల్స్, అలాగే మనకున్న 12 లింగాలు అండ్ చాలామంది దేవుళ్ళ విగ్రహాలు, అండ్ ప్రతి విగ్రహానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా, ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క స్టోరీ, అలా అవన్నీ కూడా చాలా బాగా మెన్షన్ చేశారు. చాలా బాగుంది యాక్చువల్గా టెంపుల్ చెప్పాలంటే. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడైతే ఈ లింగం అసలు చాలా డిఫరెంట్గా ఉన్నింది. ఇంకా మనకైతే ఇక్కడ వాళ్ళు కూపన్స్ కూడా ఇచ్చారు, లంచ్ కూపన్స్. బట్ మాకు టైం కుదురుతుందో లేదో మాకు తెలియదు కానీ
అని మేము కూడా లంచ్ కూపన్స్ కలెక్ట్ చేసుకున్నాము, రిటర్న్లో లంచ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడి నుంచి మనమైతే పర్ణశాల వెళ్ళిపోతాం అనమాట. ఇంకా పర్ణశాల దగ్గర మనకు అస్సలు మొబైల్స్ అలో లేదండి లోపల తీసుకెళ్ళడానికి. నేను చాలా ట్రై చేశాను కానీ అసలు కుదరలేదనమాట. ఇంకా అందుకే నేను పర్ణశాల దగ్గర అయితే మొబైల్ లాకర్లో పెట్టేసే వెళ్ళాను. కాకపోతే ఐ విష్ మంచిగా పర్ణశాలకు కూడా తీసుకెళ్ళి ఉంటే అవన్నీ కూడా చూసుండొచ్చు. మనకి అవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి వీడియోస్, బట్ స్టిల్ నా ఫోన్లో నేను తీయలేదు. నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. అండ్ ఇక్కడ మాకు అరుణాచలంలోనే చాలా టైం పట్టిందనమాట. ఈ మినీ అరుణాచలంలో నేను రియల్ అరుణాచలం చూశాను కదా, సో అది చూశాక నాకైతే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలని కవర్ చేశారు కదా, సో మంచిగా వెళ్ళలేని వాళ్ళకు ఇది ఈజీగా ఉంటుంది. అండ్ చెప్పాను కదా పర్ణశాల దగ్గర అయితే అస్సలు అలో లేదు మొబైల్, ఇంకా అందుకే తీసుకెళ్ళే ఆప్షన్ లేకపోయింది నాకైతే. కాకపోతే సీతమ్మ దారి దగ్గరికి అయితే తీసుకెళ్ళాను నేను. అక్కడ కూడా కొంచెం వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా పర్ణశాల దగ్గర మేమైతే ప్రసాదాలు కొనుక్కొని తినేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఆటో దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా మాకు ఆటో అవుతాను ఈచ్ ప్లేస్లో మాకు 20 to 30 minutes టైం ఇచ్చాడు, ఎందుకంటే గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి కదా. అండ్ ఇదైతే మనకు సీతమ్మ దారి అనమాట. అసలు ఈ ప్లేస్ ఉంది, అసలు మనకు అక్కడ చిన్న నది ఉంటుంది, అలాగే ఇక్కడ శ్రీరాముల వారు సీతమ్మ వాళ్ళు తిన్న వెండి కంచము, అలాగే ఆయన వాళ్ళ వస్త్రాలతో ఉన్న అచ్చులు అన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. బట్ వాళ్ళు వీడియో తీయనివ్వలేదు నన్ను, వెరీ సారీ. వీడియో క్వాలిటీ సరిగ్గా లేకపోతే మాత్రం ఇక్కడ నేను ట్రై చేశాను, తిట్లు కూడా తిన్నాను లిటరలీ, బట్ స్టిల్ నాకు ఎందుకు అసలు సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది. ఇక్కడ వాళ్ళు అంటే కొంచెం కసురుకున్నారులేండి వీడియో ఆపమని చెప్పి, సో ఇంకా అందుకే నేను ఆపేయాల్సి వచ్చింది. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. అసలు మన లైఫ్ టైంలో ఒక్కసారైనా అసలు వెళ్ళాలి ఇలాంటి ప్లేసెస్కి అని నాకైతే అనిపిస్తుంది. ఇవన్నీ కూడా జస్ట్ లైక్ స్టోరీస్ కాదు కదా, ఇవన్నీ రియల్గా జరిగినవి విత్ ప్రూఫ్స్ ఉన్నవి. ఎవరైనా నమ్మకం లేదు అనే వాళ్ళకి విల్ షో ప్రూఫ్స్ కదా. సో నాకైతే ఆల్మోస్ట్ టెంపుల్స్లో ప్రతి టెంపుల్ ఒక స్టోరీ ఉంటుంది కదా, సో నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మేమైతే అరౌండ్ 2:30కి వెళ్ళిపోయాం అనమాట టెంపుల్ దగ్గరికి. యాక్చువల్గా 3 o'clock ఓపెన్ కదా, హాఫ్ అన్ అవర్ అని చెప్పి వెయిట్ చేద్దాం అనుకుంటే అది కాస్త 4 అయింది. 4కి ఓపెన్ చేశారు. 5:30 కంతా దర్శనం అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి లగేజ్ సర్దుకొని ఇంకా మేము మంచిగా ఖమ్మం మనకు సిటీలోని మంచి రెస్టారెంట్లో వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా మేమైతే హైదరాబాద్ రిటర్న్ అయిపోయామన్నమాట. నాకైతే లైఫ్లో ఒక మంచి మెమరీ అనమాట ఈ ట్రిప్. అండ్ నేను గోదావరి మూవీ చూసినప్పుడు చాలాసార్లు విష్ చేశాను అనమాట, నేను కూడా ఒకరోజు ఇలా గోదావరిలో అంటే పాపికొండలు, భద్రాచలం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాను అని చెప్పి. బట్ ఫైనల్గా ఆ డ్రీమ్ అయితే ఇవాళ తీరింది. అండ్ చాలా బాగుంది అసలు గోదావరి అయితే. మీరు ఎవరైనా వెళ్ళకపోతే అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారైనా ఈ ట్రిప్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నాకైతే చాలా మెమరబుల్ ట్రిప్ ఇది. ఐ హోప్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియో